నమస్తే కేటీ న్యూస్కి స్వాగతం. మెదక్ జిల్లా రామాయంపేట భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు భానుచందర్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతిపిత మహాత్మా గాంధీ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన నాయకుడని, మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకొని ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు శంకర్ గౌడ్, కార్తీక్, రమేష్, అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद, भारत माता की जय, भारत माता की जय, मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రామాయంపేట మున్సిపాలిటీలో మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా కార్యకర్తలందరం కూడా ఆయనకు ఘనంగా నివాళి అర్పిస్తూ పూలమాలలు వేయడం జరిగింది. అదేవిధంగా భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి మహాత్మా గాంధీని ఈ దేశ ప్రజలందరూ కూడా ఎప్పటికీ మర్చిపోలేని సందర్భం. అదేవిధంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని దేశాన్ని అభివృద్ధి చేయడంలో రోజుకు 18 గంటలు పనిచేస్తూ దేశాన్ని నంబర్ 1 ప్లేస్కి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ దేశ ప్రజలందరూ యువత కూడా ముఖ్యంగా ఆ రోజు గాంధీజీ ఏదైతే సూచించిండో, ఏదైతే యువతకు మార్గదర్శకాలు ఏదైతే చెప్పిండో, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అనే నినాదాన్ని ఈరోజు వరకు కూడా అందరూ కూడా దాన్ని పాటించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది, యువతనే దేశానికి ఆదర్శం అని చెప్పి కూడా ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు గాంధీజీని స్ఫూర్తిగా తీసుకొని స్వతంత్రోద్యమంలో పాల్గొనడం జరిగింది. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. రామాయంపేట భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు జరపడం జరిగింది. మహాత్మా గాంధీ స్వతంత్ర సమరయోధుల్లో ఒకరు. ఆయన భారతదేశానికి స్వతంత్రం రావడానికి చాలా ఏళ్లతో కొట్లాడి ఈరోజు భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చాడు. ఆయన జయంతిని జరుపుకుంటున్నాము కాబట్టి దీనికి అందరూ ప్రజలు జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.